నంద్యాల జిల్లా ఆలగడ్డలోని రామలక్ష్మి కొట్టాల కాలనీలో మన భూమా మన ధీమా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్షతో ఈ కాలనీ డ్రైనేజీ సమస్యను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఎమ్మెల్యే విమర్శించారు. కాలనీలో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి 25 లక్షలు కేటాయిస్తామని తెలిపారు. 3-4 నెలల్లో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ మంత్రి నారాయణతో మాట్లాడి 4 కోట్లతో డ్రైనేజీల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పంపిస్తానమ్మా. ఇది చేపించాలంటే మళ్ళీ మీ దీనికేం లేదు. ఇది మోహన్ చెప్పినావా? ఎప్పుడు వస్తా అన్నాడు? ఎప్పుడు పంపిస్తాడండి? నేను చూడలేకపోతున్నా. వీళ్ళు ఇక్కడ ఉండలే, ఎట్లా ఉంటున్నారో నాకు జనాలు నాకే అర్థం కావట్లేదు. హుషన్ భాష నువ్వు అడగడానికి తప్ప, నువ్వు నాకు ఏం చేస్తావు, ఏం తిప్పలు పడతావు మున్సిపాలిటీ వాళ్ళు నాకు తెలియదు. నీకు ఏం కావాలో నాకు అడుగు, నేను చేపిస్తా. నాకు ఆ కాలో ఆ కొలాయిని ఎట్లా చేద్దాం? దాన్ని కొలాయి ఉందండి, మేము కొలాయిలు వేసుకోలేదు. ఆ నీళ్ళే మేడం మేము